రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు సెలవే ఇచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే స్తుతింతును గణపరతును ఆరాధించి సేవింతును. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మీ అందరి ప్రార్థన ద్వారా దేవుని మహా గొప్ప కృపను బట్టి జహీరాబాద్లో మీటింగ్స్ బహు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్నటి దినం ఫస్ట్ డే, మొట్టమొదటి రోజు, దేవుని కృప మొదటి రోజే మేబీ మీరు లైవ్ చూస్తుంటారు. వేలాది కొలదిగా ప్రజలు తరలి రావటానికి దేవుడు సహాయం చేశారు. వాస్తవంగా ఈ మారుమూల ప్రాంతాల్లో ఇంత అద్భుతంగా మీటింగ్ జరిగిందంటే నేను నమ్ముతున్నాను మీరందరూ చేసిన ప్రార్థనలే మాకు తోడుగా ఉండి ఇంత విజయవంతంగా మీటింగ్ జరిగిందని నమ్ముతూ ప్రార్థన చేసిన మీ అందరికీ మా చేతులు జోడించి నిండు కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను. దైవజనులు డేవిడ్ గారు వాళ్ళ సంఘ బిడ్డలందరూ ఎంతో కష్టపడి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ బిడ్డలందరూ మీకు ఒకసారి వందనాలు చెప్తారు. చూడండి, అందరూ దేవదూతల్లా కనపడుతున్నారు కదా. ఆ దేవుని కృప ఈరోజు రేపు అనగా 4, 5 తారీఖులో మంగళ బుధవారాలు ఈ 2 రోజులే ఉన్నాయి. బహుమహిమకరంగా జరిగేటట్లు ఈ పట్టణంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు ప్రభు రేకెత్తించినట్లుగా, సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నిన్నటి దినం నుంచి అనగా సోమవారం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మీరు పంపిస్తున్న ప్రార్థనాంశాల కొరకు దైవ సేవకులు రాత్రంతా దేవుని మందిరంలో ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా ప్రార్థన చేస్తున్న బిడ్డలను. మీకే ప్రార్థన అవసరం ఉన్నా మీ కొరకు ప్రార్థన చేసే సంఘం, మీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా బృందం, దైవ సేవకులు మీకున్నారని మర్చిపోకండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి మీరు వాట్సాప్ చేయండి. ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా ఆ స్క్రీన్ మీద కనపడతా ఉన్నాయి. ఆ నంబర్లకి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేసే సంఘం, దైవ సేవకులు ఉన్నారని మరవకండి. మీ బాధ మా బాధగా ఎంచి, మీ కష్టాన్ని మా కష్టంగా ఎంచి మీ కొరకు ప్రసవేదంతో ప్రార్థన చేస్తాం. మీ కొరకు సేవ చేయటానికే మమ్మల్ని దివ్యమైన పరిచర్యకు ప్రభు పిలుచుకున్నారు. మేము మీ సేవకులం ప్రభు సేవ చేయటానికి వచ్చిన బిడ్డలు. వాట్సాప్ పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. ఈ దినం ఓ చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ. యేసు ప్రభు నామములో లైవ్ చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన దినాల్లో ప్రకటించబడిన రీతిగా సోమవారం నుండి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మందిరంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది అని చెప్పాం కదా. నిన్నటి దినం అనగా సోమవారం ప్రార్థన చేయటానికి ఈ బిడ్డలందరూ మందిరానికి వచ్చారు. ఒకసారి వీళ్ళందరూ వందనాలు చెప్దాం. అమ్మా మీరు కూడా చెప్పండి వాళ్ళకి. రైట్, అందరికీ వందనాలు. బిడ్డలు మీరు పంపించిన ఆ ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అసలు పేపర్ అయినమ్మా మీరు చూపించండి. మీరు పంపించిన ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్న బిడ్డలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే
స్క్రీన్ మీద 3 ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా, ఆ వాట్సాప్కి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీరు పంపిస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ఇలా ప్రింట్అవుట్ తీసి ప్రతి ఒక్కరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అలాగే ఆ పేర్లు దేవుని సన్నిధిలో చదివి వారి కొరకు స్తోత్రాలు చెప్పడం జరుగుతుంది. సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రార్థనలో ఆదివారం రాత్రి వరకు జరుగుతాయి. మీకు ఏ ప్రార్థన అవసరతలున్నా మాకు పంపించగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ, నేను ఎడదినం ప్రార్థన చేయటానికి వచ్చిన అక్కోళ్ళకి ఒకసారి అందరూ వందనాలు చెప్పండి. లైవ్ చూసేవాళ్ళు అమ్మ మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దానియేలు ఎప్పటి వరకు జీవించాడని మొదటి అధ్యాయంలో రాసింది. 10వ అధ్యాయంలో ఏమి రాసింది? ఈ రెండిట్లో ఏది కరెక్టు? పెద్దగా చెప్పండి అమ్మా. నా మాట అర్థం కాలేదా? నేను అనే మాట ఏంటంటే, మొదటి అధ్యాయంలోనేమో మొదటి సంవత్సరం వరకు బ్రతికాడని ఉంది. 7కు వచ్చేసరికేమో చెప్పాలి 3వ సంవత్సరం వరకు బ్రతికాడని ఉంది. లైవ్ చూస్తున్న మిమ్మల్ని అడుగుతాను, ఈ 2 వచనాల్లో ఏది కరెక్టు? అమ్మ మదిరా, ఏది కరెక్టు? ఏది కరెక్టు? 2 కరెక్టే. ఎట్లా 2 కరెక్ట్ అంటారు చూసారా? దానియేలు ప్రధానమంత్రిగా పరిపాలన చేసింది. 70 సంవత్సరాలు బబులోనీయుల కాలంలో పరిపాలన చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పారసీకులు వచ్చారు. పారసీకుల పాలనలో కూడా 1 సంవత్సరం ప్రధానమంత్రి అయ్యి చివరికి ఆ ప్రధానమంత్రి పోస్టులో నుంచి 71 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యాడు. అద్భుతం చెప్పమంటారా? గుండెల్లో రాసుకోండి. ఉద్యోగానికి రిటైర్మెంట్ అయ్యాడు కానీ ప్రార్థనకు మాత్రం రిటైర్మెంట్ కాలేదండి. అయ్యా, ఇక్కడ రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులారా వినండి. ఇక రిటైర్మెంట్ అయిపోయింది, హాయిగా తలకాయ కింద దిండేసుకొని గొరకలు పెట్టి నిద్రపోతానని అనుకునేరు గాక దానియేలును స్ఫూర్తిగా తెచ్చుకోండి. ఉద్యోగానికి రిటైర్మెంట్ అయ్యాడు 71వ సంవత్సరంలో. అంటే ఆయనకు 88వ సంవత్సరం వచ్చేటప్పటికి ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అయ్యాడు. ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ తన ప్రార్థనా జీవితంలో నుంచి మాత్రం పొరపాటున రిటైర్మెంట్ కాలేదు. దానియేలు గురించి ఒక్క మాట చెప్పమంటారా? తన ప్రాణం కంటే ప్రార్థనని ఎక్కువ ప్రేమించినవాడు. ఏమయ్యా పిచ్చోడు మంచోడువా? ఈ వయసులో ఉపవాసం ఉంటే కిడ్నీలు ఏమైపోతాయి? ఈ వయసులో ఉపవాసం ఉంటే లివర్ ఏమైపోద్ది? ఈ వయసులో ఉపవాసం ఉంటే ఆరోగ్యం ఏమైపోద్ది? మన భాషలో చెప్తాను, కొంతమంది భాషలో ఈ వయసులో ఉపవాసం ఉంటే గ్లామర్ ఏమైపోద్ది? ఏమంటే కొంతమంది యవ్వన బిడ్డలు ఉపవాసం ఉండరు. ఎందుకంటే గ్లామర్ పోద్దని. గ్లామర్ పోద్దని ఉపవాసం లేకుండా ఉన్నావా, చివరికి నీకు గ్రామర్ రాకుండా అయిపోద్ది. విన్నారా? అట్లాగని గ్రామర్ రావాలంటే ఉపవాసం ఉండాలని కాదు నా అభిప్రాయం. వినండి 90 సంవత్సరాల వయస్సులో 88వ సంవత్సరంలో ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ ఉపవాస ప్రార్థన నుంచి మాత్రం తాను రిటైర్మెంట్ కాలేదు. అయ్యలారా, వెనక కూర్చున్న అన్నలను చూడండి. 2002వ సంవత్సరం తల్లుల గురించి చెప్తా. 2002వ సంవత్సరం మనం ఇక్కడ పరిచర్య ప్రారంభించాం. సుమారుగా 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ తల్లులు, అమ్మ మీరు వృద్ధులైపోయారు అని నేను అనను కానీ వృద్ధులైపోయారు. కానీ అద్భుతం తెలుసా, చిన్న పిల్లల్లాగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటారు. ఆత్మీయతకు రిటైర్మెంట్ లేదు. మరలా చెప్దాం, ఆమెన్. ఆత్మీయతకు సీనియారిటీ లేదు. వయసుకు సీనియారిటీ ఉందేమో, అనుభవానికి సీనియారిటీ ఉందేమో, కానీ ప్రార్థన విషయంలో పండు ముసలాయన కూడా చిన్న పిల్లోడ్లాగా దేవుని సన్నిధిలో కూర్చొని చిన్న పిల్లోడ్లాగా దేవుని దగ్గర మనం ఏడవాలి. గట్టిగా చెప్దాం, ఆమెన్. విశ్వాసులుగా మనకు సీనియారిటీ ఉండి ఉండొచ్చు, కానీ దేవుని సముఖంలో ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు చూడండి, దానియేలు ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కానీ ఉపవాస ప్రార్థనలో నుంచి ఆయన రిటైర్మెంట్ కాలేదు. నాకు ఆ అక్కోళ్ళను చూస్తూ ఉంటే చూడండి, కొంతమంది శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి. జ్యోతక్క, మేరక్కకి అనారోగ్యం లేదులే, దేవుని కృప. ఇంకా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చింది కాకక్క అంటే మాకు వద్దా? మీకు కూడా ఇచ్చింది కాక అనొచ్చు కదమ్మా. అక్కోళ్ళందరినీ చూడండి, అందరినీ
చిన్న పిల్లల్లాగా. మేము 22 సంవత్సరాలు బట్టి చర్చిలో ఉంటున్నామంటే మాకేమో ఉపవాస ప్రార్థన, కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపవాస ప్రార్థన, లేకపోతే ఇంకొకరికి ఉపవాస ప్రార్థన అని వాళ్ళు ఎక్కడో వెనక కూర్చొని పెత్తనాలు చేయట్లా. మీకంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చి మరలా గుండెల్లో రాసుకొని, నీ ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉందేమో, నీ పనికి రిటైర్మెంట్ ఉందేమో, ప్రార్థన జీవితానికి రిటైర్మెంట్ లేదా? అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణము వరకు కూడా, చనిపోయే ఆఖరి క్షణము వరకు కూడా అలా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మందిరంలోనే మన ఆఖరి శ్వాస విడిచే భాగ్యం దేవుడిచ్చునుగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. అసలు దానియేలు జీవితం రేపు ఉదయం కూడా చెప్తాను, ఓ ప్రత్యేకమైన వర్తమానం. ఇదే నెక్స్ట్ వచనంలో నుంచి 12వ అధ్యాయం చివరి వచనం నుంచి ఒక మాట ఉంది, అది చెప్తాను. అయితే 88వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దానియేలుకు ప్రార్థన ఇప్పుడు కొత్త ఏం కాదు. నేను అనే మాట ఏంటంటే, 17వ సంవత్సరంలో భక్తిపరుడుగా కనపడ్డా? ఏ వయసులో? చెప్పాలి. 17వ సంవత్సరంలో భక్తిపరుడుగా కనపడ్డా? 70 సంవత్సరాలు బబులోను రాజులు రాజ్యాన్ని పరిపాలన చేశారా? ఈ 70 సంవత్సరాల్లో ఒక పర్యాయం, ఒక శాసనం వచ్చింది. ఎవడైనా ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే వాడు సింహాల బోనులో వేయబడతాడు అన్న శాసనం వచ్చింది. వ్రాయబడిన సవాలుతో కూడుకున్న మాట ఏంటో తెలుసా? ఇట్టి శాసనము వెలువడినన్న సంగతి దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము, పెద్దగా యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రార్థిస్తే చస్తావు అన్నారు. పర్వాలేదు, ప్రార్థన చేస్తూ చచ్చిపోతా. ప్రార్థన చేస్తే చచ్చిపోతావు అన్నారు. ఏమన్నాడు? ఒక ఆయన ఏడ్చి పంజాబ్ రాష్ట్రంలో సేవ చేసి పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకు ఏడ్చి ఎడం వైపు ఉండాల్సిన గుండె కుడి వైపు జరిగిందట. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెకప్ చేశారు. డాక్టర్లు విస్మయం చెందారు. అరే, అందరికీ గుండె ఎడం వైపు ఉంటుంది కదా, ఇతనికి ఎందుకు కుడి వైపునుంది? ఇది పుట్టుకతో వచ్చిన వ్యాధి? నో, పుట్టుకతో వచ్చిన వ్యాధి అయితే ఇన్ని సంవత్సరాలు బ్రతకడు. ఇది మధ్యలో వచ్చిన వ్యాధిగా కనుగొన్నారు. అసలు మధ్యలో వచ్చిన వ్యాధి కదా, ఎడం వైపున ఉండాల్సిన గుండె ఎందుకు కుడివైపు జరుగుతుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కొరకు హృదయపు లోతులో నుంచి కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఏడిస్తే గుండెట ఆ బాధ తట్టుకోలేక స్థానభ్రంశం చెంది ఎడం వైపున ఉండాల్సిన గుండె కుడివైపుకి జరిగిద్దట. అడిగారు ఈ దైవజనుని, అయ్యా, ఏదో ఒక విషయం కొరకు కొన్ని నెలలు బట్టి ఏడుస్తున్నావు, దేని కొరకు ఏడుస్తున్నావు? పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకు ఏడుస్తున్నానయ్యా. పర్వాలేదు, ఏడ్చినంత వరకు పర్వాలేదు. ఇక నువ్వు బ్రతకాలంటే ఏడవద్దు. ఏడ్చావా గుండాగి చచ్చిపోతావు. ఏడ్చావా ఉన్న పాటున హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే ప్రాణం విడుస్తావు. బ్రతకాలంటే ఇక ఏడవద్దు అంటే ఆయన అన్నాడట, ఏడుస్తా. చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏడుస్తూ నా ఆఖరి శ్వాసను విడిచిపెడతానయ్యా. ఈ భక్తులు ఎవరో తెలుసా? వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించిన దానికంటే ప్రార్థనని ఎక్కువ ప్రేమించారు. తమ్ముడు, చెల్లి, చిన్న తలనొప్పి ఉందని, నడువుల నొప్పి ఉందని, శరీరంలో అనారోగ్యం ఉందని ఈ ఉదయం లేవద్దులే, రేపు లేద్దాం. ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవద్దులే, రేపు చేసుకుందాం. చిన్న బలహీనతలు సాకు చెప్పి, చిన్న అనారోగ్యాలు సాకు చెప్పి ప్రార్థన వాయిదా వేస్తున్నావు కదా. నీకున్నది చిన్న బలహీనతేమో, దానియేలుకున్న బలహీనత ఏంటో తెలుసా? చస్తావు, ప్రార్థిస్తే ప్రాణం తీస్తాము అన్న మరణ శాసనం వచ్చినా తన ప్రాణాన్ని ప్రేమించాడు. అంతకంటే మరి ఎక్కువగా ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. దేవుడు అట్టి మనస్సు, దానియేలుకి ఇచ్చిన శ్రేష్టమైన మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరోసారి మాట చెప్పండి, దేనికి రిటైర్మెంట్ లేదు? దేనికి రిటైర్మెంట్ ఉంది? చెప్పాలి. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది,
వ్యాపారానికి రిటైర్మెంట్ ఉంది. అమ్మయ్యా పిల్లలు ప్రయోజకులయ్యారు, ఇక నేను డ్యూటీకి వెళ్ళటం ఎందుకు, అమ్మయ్యా పిల్లలు చేతికి వచ్చారు, ఇక నేను హాయిగా మందిరానికి వెళ్తాను, ఉద్యోగం వదిలిపెడతానని ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉందేమో, వ్యాపారానికి రిటైర్మెంట్ ఉందేమో, ప్రార్థనకు రిటైర్మెంట్ లేదు. నేనైనా మీరైనా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఈ ప్రార్థన భారాన్ని భుజాల మీద వేసుకుని మోసుకొని వెళ్ళిపోయే వ్యక్తులుగా దేవుడు మనలను బ్రతికించును కాక. మంచిగా సేవ చేసిన సేవకుడు కష్టపడి సేవ చేసి పల్లెటూళ్ళలో అనేక గ్రామాలు ప్రభు తట్టు త్రిప్పి 10ల సంఖ్యలో మందిరాలు స్థాపించాడట. ఆ దైవ సేవకుడు బాగా వృద్ధాప్యానికి వచ్చాడు. చూపు కాస్త మందగించింది. ఇంతకు మునుపు తొక్కినట్లుగా సైకిల్ హుషారుగా తొక్కలేకపోతున్నాడు. ఇక అనుకున్నాడు, సంఘాలు కట్టే కదా, సేవకులకు అప్పగించేసి నా మనాన్ని నేను హైదరాబాద్లో మా కొడుకున్నాడు కదా, ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి మొద్దన్నం తిని ఇక ఈ వృద్ధాప్యంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు బ్రతుకుతానేమో, 1 2 సంవత్సరాల పాటు హైదరాబాద్లో కొడుకు దగ్గర రెస్ట్ తీసుకుంటాలే అని అనుకున్నాడట. అలా అనుకుంటూ సేవలో నుంచి వస్తూ సైకిల్ దొక్కుతూ వస్తున్నాడు. అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ఏంటా జనం గుమిగూడి ఉన్నారని సైకిల్ ఆపాడు. అందరూ అంటున్నారు, అయ్యయ్యో ఇది ఎట్లా చచ్చిపోయింది, అయ్యయ్యో ఎట్లా చచ్చిపోయింది అని అంటున్నారు. చావు అంటంతో ఏంటో ఇక్కడ మరణ వార్త వినబడుతుందని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే అక్కడ చచ్చి పడి ఉంది ఒక ఎద్దు. ఆ ఎద్దును కూర్చి అంటారంట, అబ్బా ఈ ఎద్దు ఎంత నమ్మకమైన ఎద్దు, దరిదాపుగా ఈ ఆసామి దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఆరోగ్యం బాగున్నా బాగకపోయినా, శరీరం సహకరించినా సహకరించకపోయినా, దానిలో శక్తి ఉన్నా లేకపోయినా, యజమానుడు కాడి అలా ఎత్తితే చాలు, యజమానుడు అలా కాడెత్తితే చాలు, మెడబెట్టి అయ్యా బాంచన్ నీ బరువు నేను మోస్తా, బాంచన్ నీ బరువు నేను మోస్తానని ఇలా బరువులు మోసేదట. గత 2 రోజులు బట్టి కూడా దీనికి ఆరోగ్యం బాగాల. కానీ యజమానుడికి అర్జెంటుగా ఒక కిరాయి వస్తే ఆ కిరాయి నిమిత్తం దీనికి ఆరోగ్యం బాగాలేదని తెలిసినా 2 రోజులు దానికి రెస్ట్ ఇచ్చిన, ఇక తప్పదు ఆ బాడుగు పోతన్న తప్పని పరిస్థితిలో కాడెత్తితే ఆరోగ్యం సహకరించని పరిస్థితిలో కూడా కాడి మోయటానికి అది వచ్చిందయ్యా. యజమానుడి బరువు మోస్తూ యజమానుడు అప్పగించిన బాధ్యత చేస్తూ ఆ బరువును మోస్తూనే ఆఖరి శ్వాస విడిచిపెట్టిందయ్యా, ఆఖరి శ్వాస. ఆ మాట వింటంతో ఈ సేవకుడు వెక్కి ఏడుస్తూ, అయ్యా నా బుద్ధి గడ్డి తిని ఏదో కొడుకులు ఆశీర్వదించబడ్డారని అక్కడికి వెళ్ళి సుఖపడదామని అనుకున్నా, లేదయ్యా ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నా, నా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ సేవలోనే నా చివరి శ్వాస విడుస్తానయ్యా, నీ సన్నిధిలోనే నా చివరి శ్వాస విడుస్తానయ్యా తీర్మానం చేసుకుని చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ ఎద్దులాగా దేవుని సేవలోనే పానార్పణంగా పోయబడ్డాడట. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ భక్తి జీవితంలో ఎప్పుడు ప్రార్థన నుంచి కానీ, దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో కూర్చునే జీవితం నుంచి కానీ ఎన్నడూ మనం రిటైర్మెంట్ కాకూడదు. ఎప్పుడు యేసయ్య సన్నిధికి వచ్చిన చిన్న పిల్లల్లాగా ఆయన ఒడిలో వాలిపోవుదుముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సరే ఎవరి దాకో ఎందుకు, నన్ను చూడండి, దైవ సేవకురాలను చూడండి. ఇంతమంది సేవకులు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి అప్పగించి వాళ్ళు ప్రార్థన చేస్తారులే, మనం ఎక్కడో ఓ చోట కూర్చుందాం, సైలెంట్గా ఉండొచ్చు కదా. వాళ్ళ ప్రార్థన వాళ్ళదే, మా ప్రార్థన మాదే. ఎంతవరకు ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందాలి? శరీరంలో ఆరోగ్యం సహకరించకపోయినా నా వ్యక్తిగతంగా ప్రభువుని అడుగుతా, దేవా ఏదో ఒకరోజు ప్రతి మనుషునికి మరణం వస్తుంది, నా బ్రతుకులో మరణం అంటూ వస్తే నా మరణం ఎలా ఉండాలంటే బలిపీఠం మీద వాక్యం చెప్తూ బలిపీఠం మీదే నా ఆఖరి శ్వాస విడిచిపెట్టాలయ్యా. అలాంటి జీవితం నాకు కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది, వ్యాపారానికి రిటైర్మెంట్ ఉంది, ఉపవాస ప్రార్థనకు రిటైర్మెంట్ లేదు. ఆరోగ్యం బాగకపోయినా, అనయ్య ఒకవేళ షుగర్ ఉన్నా కాస్త పంచదార వేసుకోండి, టీలో ఎక్కువ పంచదార వేసుకోండి, ఆ రోజు కడుపు చంపుకోండి. ఇది ఒక చిట్కా.
అన్న మీకెట్టా తెలుసు? నన్ను అడగొద్దు. చాలామంది ఉంటారు కదా షుగర్ పేషెంట్లు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటాం. అన్నయ్య షుగర్ ఉండి కూడా ఎట్లా ఉపవాసం ఉంటావంటే చిట్కా చెప్తాడు. ఏముంది అన్నయ్య, కాఫీ తాగుతాం కదా, టీ తాగుతాం కదా, కాస్త ఎక్కువ షుగర్ వేసుకుంటాం అన్నయ్య, ఇక ఆ రోజు ఆకలే పుట్టదు. కొంతమంది అన్నవాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఈ చిట్కా ముందే చెప్తే సరే, ఇప్పుడు చెప్పాం కదా సార్, అబ్రాం గారికి సెలవేయండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. భక్తులు ఎప్పుడు మనకు రిటైర్మెంట్ ఉండకూడదు. ఇక్కడ ఒక ప్రశ్న, అసలు దానియేలు ఇక్కడ ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఉపవాసం ఉండటానికి కారణం ఏంటి? బైబిల్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. యాక్చువల్గా 70 సంవత్సరాల చెరకాలం అయిపోయిన తర్వాత కోరేషు తాను రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత మొదటి సంవత్సరమే మాదియా పారసీక బబులోను సామ్రాజ్యంలో ఉన్న యూదులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు? ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు, చదువమ్మా, చదువు, పెద్దగా చదువు. ప్రేరేపింపగా చాలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత వచనాల్లో చూడండి, కోరేషు రాజైన మరుక్షణమే 127 సంస్థానాలలో ఉండే సకల యూదులారా, ఒకప్పుడు మీరు ఇశ్రాయేలు దేశానికి చెందిన వాళ్ళు కదా, రాజైన నెబుకద్నెజరు మిమ్మల్ని బానిసలుగా తెచ్చాడు కదా, 70 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు బానిసలుగా ఉన్నారు కదా, ఇదిగో మీ దేవుడైన యెహోవా నన్ను ప్రేరేపించి నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరందరూ మీ స్వస్థలాలకు వెళ్ళిపోండి, మీ దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టండి, ఆ మందిరం కట్టడానికి కావలసిన డబ్బు, బంగారం, వెండి సమస్తము నేను సమకూరుస్తాను, నెబుకద్నెజరు దోచుకొని వచ్చిన బంగారాన్ని తిరిగి మీకు ఇస్తాను, మీకు ఏమేం కావాలో నన్ను అడగండి, వాటన్నిటిని సమకూరుస్తాను అంటాడు. మీ దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టడానికే దేవుడు నన్ను రాజుగా ఏర్పరచుకున్నాడు. ఒక మాట, దేవుడు తన మందిరాన్ని కట్టించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? అన్ని రాజుని ఎన్నుకున్నాడా? ఇక్కడ ఇశ్రాయేల్ రాజుని ఎన్నుకున్నాడా? గట్టిగా చెప్దాం. అతని పేరేంటి? అన్యుడైన కోరేషు ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించాడు. కోరేషును ప్రేరేపించిన ఆత్మే మన నరేంద్ర మోడీ గారిని ప్రేరేపించునుగాక. ప్రపంచంలో ఉన్న ప్రతి అధినేతను ప్రేరేపించునుగాక. దానియేలు కాలంలో కార్యం చేసిన దేవుడు మన కాలంలో కూడా అదే కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. రాజుల హృదయాలను ఎందుకు రేపాడో తెలుసా? ఒక ప్రార్థనాపరుడి ప్రార్థన రాజు హృదయాన్ని తాకింది. తమ్ముడు, చెల్లి, ఈ 21 దినాలు మనం చేయి కలిపి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే రాజుల హృదయాలను దేవుడు దర్శించునుగాక. అధికారుల హృదయాలను దేవుడు దర్శించునుగాక. వాళ్ళే యథేచ్ఛగా మన ప్రాంతాలకు వచ్చి, అయ్యా మీ మీటింగ్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం, సువార్త కోటాలు పెట్టుకోండి, మేము నో ప్రాబ్లం, పద్దాకలు మా పోలీస్ స్టేషన్కి రావద్దయ్యా, మీరు పోలీస్ స్టేషన్కి రాకుండానే చర్చిలో ఉండి ఫోన్ చేసేయండి, మేము సంతకం పెట్టేస్తాం శాంక్షన్ అని. అలాంటి కార్యాలు దేవుడు మన దేశంలో జరిగించాలంటే దానియేలు లాంటి వ్యక్తులుగా సంఘంలో ప్రతి బిడ్డ మార్చబడునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. దానియేలు కాలంలో ఉన్న దేవుడే ఈ కాలంలో ఉన్నాడా లేదా? ఆ కాలంలో అంత శక్తివంతంగా పనిచేసిన దేవుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కాస్తంత దేవుని శక్తి సన్నగిలుతుంది కదా. చెప్పాలండి, బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఆయన కలుగు చేసిన ఆకాశము భూమి వస్త్రము వలె పాతగిల్లుతాయి, కానీ వాటిని కలుగు చేసిన దేవుడు మాత్రం తరతరములు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన సామర్థ్యంలో మార్పు లేదు, ఆయన విక్రమ కార్యాల్లో మార్పు లేదు, ఆయన బలపరాక్రమంలో మార్పు లేదు. ఆ దినాల్లో ఎలా కార్యాలు చేశాడో, కోరేషును ఎలా రేపాడో
మన బ్రతుకు దినాల్లో మన కళ్ళ ఎదుట మన ప్రధానులను కోరేషులుగా దేవుడు లేపునుగాక, మన ముఖ్యమంత్రులను కోరేషులుగా రేపునుగాక. అరే అక్కడ దాకా ఎందుకంటే అంత గొప్ప కార్యం జరిగిద్దా అని అంటారా? మన పార్లమెంట్లో ఒక ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడండి. మనకు పని లేకుండా అయిపోయింది. ఏమన్నాడు తెలుసా? అది యేసు ప్రభు ఫోటో కాదు, కానీ మొత్తానికి యేసు ప్రభు పేరు భారతదేశ పార్లమెంట్లో మారుమోగిందండి. ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఏమన్నారంటే, కుడి చెంప మీద కొడితే అరే రే రే నంబర్ 1 ప్రీచర్ అయిపోయాడు. ఆయన ప్రసంగం వింటే నాకు అనిపించింది, రాబోయే కాలంలో ఈయన ఒక కోరేషుగా మార్చబడబోతున్నాడు. రాబోయే కాలంలో ఒక కోరేషుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రస్తుతం పరిపాలన చేసిన వ్యక్తులను కూడా దేవుడు అలా లేవనెత్తునుగాక. హల్లెలూయా. మంచిది. సరే, కోరేషు రాజుగా ఉన్న దినాల్లో మొదటి సంవత్సరమే ఆల్మోస్ట్ 50,000 మంది యూదులు. ఇది ఎజ్రా గ్రంథంలో రాసి ఉంటుంది. ఇక వాటి అంత క్యాలిక్యులేషన్ ఇవ్వాలంటే కష్టమైపోద్ది. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో వాటి వివరాలు ఉంటాయి. 45,000కు పైగా 50,000 లోపు 50,000 మంది యూదులు బబులోను మాదీయ పారసీక రాజ్యం నుండి సొంత ప్రాంతానికి వెళ్ళారు. చెప్పండి, ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? కొంచెం పెద్దగా. నేనంట యూదులు ఆ రోజుల్లో కేవలం 50,000 మందేనా? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వచ్చేటప్పుడు ఒట్టి కాల్బలమే యుద్ధ వీరులే 6 లక్షల మంది. యుద్ధ వీరులే 6 లక్షల మంది అయితే జనం ఎంతమంది ఉండొచ్చు? చరిత్రకారులు చెప్తారు 40 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారట. నేనంట అన్ని లక్షల మంది యూదులు ఎప్పుడూ ఆదికాండంలోనే నిర్గమాకాండంలోనే 40 లక్షల మంది ఉంటే దానియేలు గ్రంథానికి వచ్చేసరికి ఎన్ని లక్షల మంది అయి ఉంటారు? అలాగని అందరినీ చెరపట్టుకొని తీసుకురాలేకపోయినా కొన్ని లక్షల మందిని బబులోను రాజు బానిసలుగా తీసుకొచ్చాడు. లాక్డౌన్ దినాల్లో మనం విన్నాం. వృద్ధులను బలహీనులను మాత్రమే అక్కడ ఉంచాడు. తతిమ వాళ్ళందరినీ బానిసలుగా తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది యూదులు మాదీయ సామ్రాజ్యంలో ఉన్నారు. మీరందరూ వెళ్ళిపోండి అంటే 50,000 మంది వెళ్ళిపోయారు, కానీ కొంతమంది మాత్రం మేము బబులోన్లోనే ఉంటాం, మాదీయ పారసీక దేశంలోనే ఉంటాం. ఎందుకు? మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఎందుకు? మాకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఎందుకు? మాకు ఉండటానికి ఇళ్ళు ఉన్నాయి. ఎందుకు? అన్నీ ఇక్కడ సంపాదించుకున్నాం. ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతాం? రాజు అంటాడు, మీకు విడుదల కలిగింది, మీరు స్వతంత్రులైపోయారు, ఈ బానిస బ్రతుకు నుండి మీరు బయలుదేరండి అని రాజు దగ్గర నుంచి ప్రకటన వచ్చిన ఆ ప్రకటన స్వీకరించిన వ్యక్తుల్లో కూడా అనేక మంది బానిసలుగా మారిపోతున్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని 90 సంవత్సరాల కురువృద్ధుడు, అయ్యా యోధా ప్రజల్లో ఒక్కడు కూడా మాదీయులకు బానిసగా ఉండకూడదయ్యా, ప్రతివాడు స్వతంత్రుడిగా మారాలి. చెప్తాను చేద్దాం గట్టిగా, ఆమేన్. ప్రతివాడు విడుదల పొందాలయ్యా. 50,000 మంది రాజు ప్రకటన 50,000 మందికేనా? రాజు ప్రకటన 50,000 మందికేనా? చెప్పాలి. మరలా మిమ్మల్ని అడుగుతా, రాజు ప్రకటన 50,000 మందికేనా? యావత్ యోధా జనాంగం అంతటికి ఆ రాజు ప్రకటన. దైవజనమా, 2000 సంవత్సరాల క్రితం కల్వరి గిరివి మీద రారాజుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఒక ప్రకటన చేశారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కోరేషు ప్రకటన యూదులకు మాత్రమే. రారాజైన యేసుక్రీస్తు వారి ప్రకటన ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి ఆ ప్రకటన దేవుడు ప్రకటించాడు. ఈ ప్రకటన ప్రకటించబడి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు దాటిపోయింది. కోరేషు ప్రకటన అందించి 2 సంవత్సరాలు గతించిపోయినా ఇంకా అనేకులు బబులోను సామ్రాజ్యంలో మాదీయ పారసీక రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం నేనే నిజదేవుడినని ప్రభు ప్రకటించిన ఇంకా కొంతమంది దైవం కాని వాటిని ఆరాధిస్తూ, నిర్దేవుళ్ళను ఆరాధిస్తూ బానిస బ్రతుకులో బ్రతుకుతున్నారు. వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? వాళ్ళ కొరకు ఎవరు కన్నీళ్లు గార్చాలి? వాళ్ళ కొరకు ఎవరు ఉపవాసం ఉండాలి? వాళ్ళ కొరకు ఎవరు రోదన చేయాలి? వారి కొరకు ఎవరు కడుపు చంపుకోవాలి? వాళ్ళ కొరకు ఎవరు నిద్ర చంపుకోవాలి? వాళ్ళ కొరకు ఆకలి చంపుకొని ఎవరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి? ఎవరో తెలుసా?
అది నీవే, అది నీ కుటుంబమే, అది నీ పిల్లలే. దైవ సన్నిధికి వచ్చిన మనమే ఒక దానియేలు లాగా మారితే, మరలా చెప్తాను, 50,000 మంది విడుదల పొంది వెళ్తే అనేక మంది ఇంకా బానిసలుగానే ఉన్నారు. కొంతమంది క్రైస్తవుల్లో, మేము క్రైస్తవులం అని చెప్పి తాగుబోతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు, వివరాలు చెప్పలేను. ఈ మధ్య మన ఆంధ్ర ప్రాంతంలో ఒక పసిబిడ్డను రేప్ చేసి ఆ పిల్లల పాపం ఎక్కడ బయటపడిద్దోనని ఒక తండ్రి, మీకు తెలుసు కదా, ఆ పసిబిడ్డను రేప్ చేసిన 4 పిల్లల్లో ఒక పిల్లోడు పేరు నేను వినటంతో ఒక క్షణం నా గుండె ఆగిపోయింది. తతిమ 3 అన్యులు, ఒక పిల్లోడి పేరు యోహాన్. అతడు దేవుని బిడ్డ అన్యుడా? ఆ మాట చదవటంతో అయ్యా నీ పేరు పెట్టబడిన బిడ్డయ్యా. ఇలాంటి ఇంత దైవజనమా, దేవుని మందిరానికి వస్తూ అక్రమంగా బ్రతికే క్రైస్తవులు ఎంతమంది లేరు? త్రాగుబోతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? రోజు ఈ ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తూ ఉన్నారు కదా, రోజుకొచ్చే 70-80, ఉదయం 70 ఒక ఫోన్కి, రెండో ఫోన్కి 70, రాత్రి 90, ఇంకో ఫోన్కి 90, దరిదాపుగా 350 కాల్స్ నిన్న ఒక్కరోజు అటెండ్ చేశారండి. ఈ అటెండ్ చేసిన కాల్స్లో ఎక్కువ శాతం ప్రార్థన సహాయం కోరింది క్రైస్తవులే. అయితే వాళ్ళల్లో ఎక్కువ మంది ఏంటో తెలుసా? మా భర్త త్రాగుబోతు. ఏం పేరమ్మా మీ భర్త పేరు? ఎలీషా. మా భర్త తిరుగుబోతు. ఏం పేరమ్మా మీ భర్త పేరు? పరిశుద్ధుడైన యోహాను, పరిశుద్ధుడైన పౌలు. ఇలాంటి వార్తలు మన చెవులతో వింటున్నప్పుడు, ఇలాంటి సంఘటనలు మన కళ్ళ ఎదుట జరుగుతున్నప్పుడు ఎలా నువ్వు కడుపు నిండా తిని మౌనంగా ఉండగలుగుతావు? వీళ్ళ కొరకు ప్రసవేదన పడి ప్రార్థన చేసేది ఎవరు? వీళ్ళ కొరకు ప్రలాపించేది ఎవరు? వీళ్ళ కొరకు రోధించేది ఎవరు? వీళ్ళ కొరకు కడుపు చంపుకునేది ఎవరు? అయ్యా, నశించిపోతున్న ప్రజలకు నీకు మధ్యవర్తిగా మోషేలాగా నేను నిలవబడతాను, దానియేలులాగా నేను నిలవబడతానని ప్రార్థించే ప్రార్థన పరులు ప్రతి సంఘములో నుండి యేసు నామములో లేచుదురుగాక. మరోసారి చెప్దాం, యేసు నామములో లేచుదురుగాక. దైవజనమ, 90 సంవత్సరాల క్రూరుడు ఒకసారి దానియేలు రూపం ఆలోచించండి. బక్క చిక్కిపోయి బలహీనుడై ఆ ఉపవాస ప్రార్థన తర్వాత రాసి ఉంటుంది. ఇక నేల మీద నుంచి లేవలేకపోతున్నాడని 10వ అధ్యాయంలో రాసి ఉంటుంది. బక్క చిక్కిన దేహంతో 90 సంవత్సరాల కురువృద్ధుడు 21 రోజులు ఉపవాసం ఉన్నాడంటే, చక్కటి, కొంచెం ఘాటుగా చెప్తా, చక్కటి ఆరోగ్యం ఇచ్చిన నీకు 40 సంవత్సరాలు కూడా నిండని నీ జీవితంలో వారం రోజులు ఉపవాసం ఉండటానికి ఆపసోపాలు పడుతున్నావంటే నీకేం మైదారు రోగం ఒకసారి ఆలోచించు. ఏం మైదారు రోగం ఆలోచించు. పట్టిన మైదారు రోగం ఒకటే, దైవాసక్తి లేకపోవటం, ప్రార్థించే మనస్సు లేకపోవటం. దైవజనమా, ఇక్కడ నేను ఒక మాట అంటా, దుఃఖప్రాప్తుడనైతిని అని అన్నాడు కదా. ఏ ప్రాప్తుడనయ్యాను అన్నాడు? పెద్దగా చెప్పాలి. ఏ ప్రాప్తుడనయ్యాను అన్నాడు? నేను అడుగుతా, అయ్యా దానియేలు, నీకు వచ్చిన కష్టం ఏంటయ్యా? ఎందుకు దుఃఖప్రాప్తుడివయ్యావు? నీ ఇంట్లో ఏమైనా బాధ ఉందా? నీకేమన్నా కష్టం ఉందా? ఏంటి ఆయన ఉద్యోగం? సాఫ్ట్వేర్కు మించి ఏంటి ఆయన ఉద్యోగం? తమ్ముడా, నువ్వు దేశాలు తిరుగుతావు కదా, దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించుగాక. విమానాల్లో అటు ఇటు తిరిగే ఉద్యోగమే కదా. దానికి మించి ఏంటో తెలుసా? 127 సంస్థానాలకు ప్రధాని. ప్రధానికి మించిన సుఖవంతమైన జీవితం ఏదో ఉంటుందండి? అంత సుఖవంతమైన జీవితం దేవుడు తనకిచ్చిన ఈ సుఖం నాకొద్దు. ఏడుస్తా ప్రజల కొరకు, ప్రలాపిస్తా ప్రజల కొరకు, రోధిస్తా ప్రజల కొరకని సుఖంగా అనుభవించడానికి అన్నీ ఉన్నా ఆ సుఖాన్ని, సౌఖ్యాన్ని వదులుకొని ప్రజల కొరకు కన్నీళ్లు విడవటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే యాకోబు గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట, యాకోబు పుస్తకం హల్లెలూయా, ఎస్, 4వ అధ్యాయం 9వ వచనం.
నాతో కలిసి చెప్పండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. ఇటు అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ, ఇటు అభిషేకం నాకు కావాలయ్యా, ఇటు కృప నాకు కావాలయ్యా, ఇటు తలాంతు నాకు కావాలయ్యా. ఏమంటాడు? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అయ్యా మీ ఇంట్లో ఏమైనా కష్టం ఉందా? లేదయ్యా అంతా నవ్వే. మీ ఇంట్లో ఏమైనా బాధ ఉందా? లేదయ్యా మా ఇంట్లో అంతా సంతోషమే. మీ ఇంట్లో నవ్వును దుఃఖంగా మార్చుకో, ఆనందాన్ని చింతగా మార్చుకోమని ప్రభు అంటున్నాడు. అరే నేనంట 70 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉద్యోగం చేసిన దానియేలు ఎంత సంపాదించుండొచ్చు కదా. సంపాదించాడో లేదో మనకు తెలియదు, అలాగని అక్రమంగా సంపాదించేవాడు కాదు, అది వేరే సంగతి. అయితే నేనంట 70 సంవత్సరాలు ఆ పదవిలో ఉండి రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత రిలాక్స్గా తన జీవితాన్ని ఎంత రిలాక్స్గా తన జీవితాన్ని కాపాడుకోవాలి. సుఖాన్ని అనుభవించే వయస్సు. కానీ దానియేలు సమర్పణ ఏంటో తెలుసా? తన సంతోషాన్ని దుఃఖంగా మార్చుకున్నాడు. తన నవ్వును, అమ్మా నీకు నీ ఇంట్లో ఏ కష్టం లేకపోయి ఉండొచ్చు, నవ్వే దినాలు దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు. మంచి భర్త, మంచి పిల్లలు, జీతానికి జీతం, ఇల్లుకు ఇల్లు, అన్నీ సంపాదించి పెట్టావు. ఒకప్పుడు రెక్కాడితే డొక్కాడని పేద పరిస్థితిలో నుంచి ఈరోజు దేవుడు లేవనెత్తి అన్నీ దేవుడు నీకు అనుగ్రహించి ఒక సుఖవంతమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? నువ్వు సుఖంగా బ్రతకటానికి కాదు. ఎందుకో తెలుసా? ఈ సుఖంలో కూడా, ఈ సంతోషాన్ని కూడా దుఃఖంగా నువ్వు మార్చుకునే వ్యక్తిగా ఉండాలి.